ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, కానీ పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేయాలి. ప్రత్యర్థుల ప్రణాళికలను ముందే పసిగట్టాలి. అప్పటికప్పుడు నిర్ణయాలను అమలు చేయాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. అందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే బెస్ట్ ఎగ్జాంపుల్. సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో హిట్ మ్యాన్ తన బుర్రకు గట్టిగానే పనిచెప్పాడు. నిజానికి సెయింట్ లూసియా మైదానంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ గాలిని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ఆస్ట్రేలియా బౌలర్లు ప్లాన్ చేశారు. కానీ రోహిత్ శర్మ తన బ్యాటింగ్ లో గేర్లు మార్చాడు. స్ట్రాటజీని మార్చేసుకున్నాడు. బలంగా షాట్లను కొట్టాడు. గాలికి వ్యతిరేకంగా ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేసినా బెదర్లేదు. ఆఫ్ సైడ్ షాట్లతో రెచ్చిపాడు. ఫీల్డింగ్ సెటప్లను బట్టి గేర్లు మార్చుకుంటూ ముందుకు కదిలాడు. దానికి ఫలితమే పిడుగుల్లాంటి బౌండరీలు నమోదయ్యాయి. ఏకంగా 8 సిక్స్లు వచ్చాయి. రోహిత్ ఇచ్చిన ట్రీట్మెంట్ తో ఆసీస్ కోలుకోలేకపోయింది. అయితే మార్ష్ సేన మామూలుదేమీ కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ విషయం తెలుసు కాబట్టి రోహిత్ కూడా సరైన వ్యూహాలను ఎంచుకున్నాడు. గాలిని అడ్వాంటేజ్ గా తీసుకుని బంతులను సంధించాలని భారత బౌలర్లకు సూచించాడు. ఓ దశలో ఆసీస్ బ్యాటర్స్ బెంబేలెత్తించినా వెనక్కి తగ్గలేదు. కాన్ఫిడెంట్ గా ఆడితే విజయం సాధించవచ్చని నమ్మాడు. ఎప్పటికప్పుడు సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. కొన్ని ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించినా కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేశాడు. ఆసీస్ పై ఒత్తిడి పెరిగేలా చేశాడు. సరైన స్థానాల్లో ఫీల్డర్లను నిలిపి మెరుగైన ఫలితాన్ని అందుకున్నాడు. కుల్దీప్ ను బాగా నమ్మాడు. అతడి బలాలను తెలుసుకుని బౌలింగ్ చేయించాడు. ఆసీస్ పై గెలిచాక కుల్దీప్ పై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. వికెట్లు అవసరమైనప్పుడల్లా కుల్దీప్ వైపే చూస్తామన్నాడు. అయినా వెస్టిండీస్ లో స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువన్నాడు. టీం ప్రణాళికల ప్రకారమే కుల్దీప్ రాణించాడని గుర్తు చేశాడు. న్యూయార్క్ తో పోల్చితే వెస్టిండీస్ లో పరుగులు చేయడం తేలికన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన గురించి చెబితే హాఫ్ సెంచరీలు కీలకమేమీ కాదన్నాడు. జట్టుకు ప్రయోజనం కలిగేలా పరుగులు చేయడమే ముఖ్యమన్నాడు. దూకుడుగా ఆడాల్సిందే అన్నాడు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలన్నాడు. తానెప్పుడూ దూకుడుగా ఆడేందుకే ప్రయత్నిస్తానన్నాడు. మొత్తంగా ఆసీస్ పై విజయంతో రోహిత్ శర్మ హ్యాపీగా ఉన్నాడు. అదే ఉత్సాహంతో సెమీస్ కు సిద్ధమవుతున్నాడు.